మన స్టక్ అయిపోయింది ఆల్రెడీ చూడొచ్చు. నాకైతే బయటకి అయితే వెళ్తలేదు. చూడొచ్చు మీరు ఫస్ట్ మన సైబర్ ట్రక్ అయితే మన మంటలకించి బయటకి వెళ్తుందో చూద్దాం ఒకసారి. హలో గాయ్స్, అందరికీ నమస్తే. మరో కొత్త వీడియోకి స్వాగతం అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్సీ ట్రాక్ తెలుగు. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఫైర్ ట్రాక్ అయితే రెడీ చేసినాం. దాని నుంచి అయితే మన ఆర్సీ కార్స్ అయితే పంపిద్దాం. ఏది కాలిపోతుందో ఏది ఉంటుందో చూద్దాం ఈరోజు. సో ఈ వీడియో మాత్రం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంటుంది, ఫుల్ సాటిస్ఫై అవుతారు. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ అయితే ఉండి. దానికన్నా ముందు లైక్ అయితే కొట్టండి ఫస్ట్. అయితే ఇది చూసుకోవచ్చు మీరు, మన దగ్గర ఉన్న కలెక్షన్ మాత్రం ఇదే. ఇంకా వేరే కలెక్షన్ అయితే రాలేదు, ఇంకా త్వరలో వస్తాయి. సో మనకు తెలుసు కదా, సైబర్ ట్రక్, బగ్గీ, పోలీస్ వ్యాన్, పుష్ప వ్యాన్, ఇవి 4 కార్లు అనమాట. దీంతో మనం అయితే టెస్ట్ అయితే చేయబోతున్నాం. ఫస్ట్ ఇదే అనమాట. ఫస్ట్ మనం కట్టెల ట్రాక్ తర్వాత మన వాటర్ది అనమాట. వాటర్ ట్రాక్ ఇది మొత్తం నిండా వాటర్ అయితే ఉంటాయి. ఈ గుంతల నుంచి బయటికి అయితే వెళ్ళాలా. తర్వాత మనది దుబ్బ అనమాట. మొత్తం ఇసుకతో అయితే లింపేసాం అనమాట ఈ ట్రాక్. తర్వాత మళ్ళీ కంకర ట్రాక్ అనమాట. ఇది కంకర ట్రాక్ మొత్తం ఇది. తర్వాత ఇక్కడ మూలలు అయితే ఉన్నాయి, చిన్న చూడొచ్చు. ఇక్కడ మీరు చిన్న మూలలు అయితే ఉన్నాయి, ఇలానే స్టక్ అయిపోతాయి మ్యాక్సిమం. తర్వాత మొత్తం ఇది చూడొచ్చు, మంట చుట్టూ 2 అయితే చక్రాలు అయితే పెట్టినాం. ఇది చూడొచ్చు మీరు. ఇది మనది ట్రాక్ అనమాట. మన ట్రాక్ ఇప్పుడు ఏ కారు సక్సెస్ఫుల్గా బయటికి వెళ్తుందో అదైతే చూద్దాం ఈరోజు. సో ఫస్ట్ అయితే లైక్ అయితే కొట్టమ్మా. ఫస్ట్ మనమైతే బగ్గీతో అయితే టెస్ట్ అయితే చేద్దాము. అది చూడండి, ఇది చూడొచ్చు మీరు. మన మంట అయితే ఎట్లా వస్తుందో చూడండి. వీళ్ళకించి అయితే ఈ బగ్గీ అయితే పంపిద్దాం ఫస్ట్. ఒకవేళ ఇది తట్టుకుంటుందా లేకపోతే అలా కాలిపోతుందా అనేది మనకైతే తెలియదు. ఇప్పుడు ఇది చూడొచ్చు, మన బగ్గీ అయితే స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ అయితే మామూలు మోడ్లోనేమో అసలు పైలో తిరుగుతలేవు. హైపర్ మోడ్ అయితే ఆన్ చేద్దాం. చూడండి ఎట్లా తిరుగుతుందో పైన. సో ఫస్ట్ చూడండి, మన స్టక్ అయిపోయింది ఆల్రెడీ. చూడొచ్చు, నాకైతే బయటకి అయితే వెళ్తలేదు. మొత్తం అయితే బయటకి అయితే వెళ్ళింది. హైలైతే అలానే తిరుగుతున్నాయి. ముంగట్నే అది ఇంకోటి అవుతుంది. కార్ అయితే అంటుకుంటున్నట్టుంది. మన పై అయితే మొత్తం అయితే గాలింది ముంగట. ఓకే, ముంగట దాంట్లో అయితే స్టక్ అయిపోయింది. ముంగట మన మూలలు అయితే ఉన్నాయి కదా, మూలల దగ్గర అయితే స్టక్ అయితే తిరుగుతున్నాయి ఇప్పుడు పయ్యలు. సో దీన్ని మీకైతే పెట్టేద్దాం. మొత్తంలో అయితే మన బయటికి అయితే వెళ్ళింది. ఇప్పుడు వచ్చి మన బగ్గీ అయితే దాంట్లో నుంచి అయితే బయటికి అయితే వెళ్ళింది. ఈ మూలాల దగ్గర అయితే స్టక్ అయితే అయిపోయింది. తర్వాత మనం అయితే ఈ కంకర నుంచి అయితే ఈజీగా అయితే వెళ్ళింది. తర్వాత దుబ్బలకి అయితే వచ్చేసినాం మనం. ఇప్పుడు ఈ దుబ్బల నుంచి వెళ్తాయా అని అయితే టెస్ట్ అయితే చేద్దాం. మొదటికే మొత్తం వచ్చి పెద్ద పొక్క అయితే చేస్తుంది. ఇక్కడ చూడండి, ఆఫీ అంటే మరి అంత కదా. అది చూడొచ్చు మీరు, బయటకి అయితే వెళ్తలేదు. ఎంత స్పీడ్ తిరుగుతుందో ఇప్పుడు. ఈ 4x4 కాదు కాబట్టి ఇట్లా అయితే అయింది, లేకపోతే వెళ్ళేది బయటికి. అంత పొక్క అయితే చేస్తుంది. మొత్తంలో అయితే బయటికి అయితే వెళ్ళింది మన. మొత్తం వాటర్లకి అయితే దుంకింది. చూడు, వాటర్లో అయితే ఈత కొడుతుంది చూడండి. ఇలాంటి స్టక్ అయిపోయింది, బయటికి వెళ్తట్లేదు. బండి అయితే ఆగిపోయింది, ఖరాబ్ అయిపోయింది చూడండి. వీలైతే తిరుగుతలేదు, సిగ్నల్ ఇట్లా అంతలేదు లోపలికి దానికి. ఇది చూడవచ్చు మీరు, మన కార్ అయితే మొత్తం వల్ల అయితే వాటర్లో అయితే ఎట్లా మునిగిందో చూడండి. ఆ బటన్ వచ్చినా కానీ తిరుగుతలేవు పయ్యలు అయితే. స్టక్ అయిపోయింది, ఆగిపోయింది బండి. చూడండి మొత్తం నీళ్ళైతే లిన్నాయి దీంట్లో. సో ఇది ఇక్కడనే ఆగిపోయింది, ఇది ఫెయిల్. లోపలైతే నీళ్ళైతే లిన్నాయి చూడండి. ఇప్పుడైతే మళ్ళీ సిగ్నల్ అయితే అయింది. మళ్ళీ ఒకసారి అయితే పెట్టి చూద్దాం. దీంట్లో వెళ్తుందా, మెల్లమెల్ల బయటకి అయితే వెళ్తుంది చూడండి. మళ్ళీ ఇప్పుడు సిగ్నల్ అయితే పోయింది. ఓకే, ఇదైతే ఇలా నుంచి అయితే బయటకి అయితే వెళ్తలేదు. నెక్స్ట్ మనమైతే మన ఈ ట్రాక్ మీదకి అయితే తీసుకుని వద్దాం. ఓకే ఫైన్.
తర్వాత మనం అయితే దీన్ని ఈ ట్రాక్ మీదకి అయితే వచ్చేసినాం. కట్టెల ట్రాక్ అనమాట. కట్టెల ట్రాక్ మీద నుంచి అయితే ఈజీగా అయితే వెళ్తుంది. చూడొచ్చు ఫైనల్ డెస్టినేషన్ అయితే ఈజీగా అయితే రీచ్ అయింది మన కారు. ఇది చూడొచ్చు సైబర్ ట్రక్ అనమాట. నెక్స్ట్ మన ట్రాక్ మీద నుంచి పోతుందా పోదా అని చూద్దాం. ఫస్ట్ అయితే మంట, ఇది చూడండి మంట అయితే బగ్గుమని మండుతుంది దీంట్లో. తర్వాత మళ్ళీ ఇక్కడ మన మూలలు అయితే కొట్టినామన్నమాట. కింద చూడండి ఎన్ని మూలలో 20-30 మూలలు అయితే ఉన్నాయి అక్కడ. దాని నుంచి దాటుకుంటా కంకర్ రాడ్, తర్వాత ఉసుక, తర్వాత వాటర్, తర్వాత కట్టెల ట్రాక్, ఇవన్నీ రీచ్ అయిందంటే డెస్టినేషన్ రీచ్ అయినట్టే. ఓకే ఫస్ట్ అయితే మనం కూడా ఎట్లా బగ్గుమంటుందో అవి ఇది చూడొచ్చు మీరు. మన సైబర్ ట్రక్ అయితే మన మంటలకి బయటికి వెళ్తుందో చూద్దాం ఒకసారి. మొత్తంలో అయితే మంటల నుంచి అయితే బయటికి అయితే ఈజీగా వెళ్ళింది. ఓహో అలా అయితే స్టక్ అయిపోయింది. నాకు తెలిసి కాలిపోతుందేమో అనిపిస్తుంది, ఎందుకంటే పై అయితే దాంట్లో అయితే ఇరికింది. మొత్తంలో అయితే బయటికి అయితే వెళ్ళింది. సో ఈ మొలల నుంచి ఇట్లా బయటికి అయితే వెళ్ళింది. తర్వాత దుబ్బలకైతే ఈజీగా అయితే వచ్చేసింది. చూడొచ్చు వాటర్లకి అయితే దిగుతుంది. ఇది చూడొచ్చు. తర్వాత వాటర్లకి అయితే వస్తుంది. చూడండి వాటర్లో అయితే ఎట్లా దిగింది చూడు. వాటర్ నుంచి అయితే ఈజీగా వెళ్ళిపోతుంది. ఇపాక మన బగ్గి అయితే ఆగిపోయింది. మన సైబర్ ట్రక్ అయితే అట్లా అయితే ఆగుతలేదు. చూడొచ్చు మీరు ఈజీగా అయితే బయటికి అయితే వెళ్ళింది వాటర్ నుంచి. తర్వాత కట్టెల ట్రాక్ అనమాట. కట్టెల ట్రాక్ మీద నుంచి ఎట్లా వెళ్తుందో చూడొచ్చు. మొత్తంలో అయితే ఫైనల్ డెస్టినేషన్ ఈజీగా అయితే రీచ్ అయింది మన సైబర్ ట్రాక్. మొత్తంలో అయితే విన్ అయితే అయ్యింది. ఇది చూసుకోవచ్చు మన ఆర్సీ వ్యాన్ అనమాట. ఈ మంటల నుంచి బయటికి వెళ్తా అని అయితే టెస్ట్ అయితే అవుతాం ఇప్పుడు. ఇది చూడొచ్చు మన ఆర్సీ వ్యాన్, మన కంట్రోల్ చేసేటోడు మనోడే. సో ఫస్ట్ అయితే చూద్దాం అలా నుంచి బయటికి వెళ్తా చూద్దాం ఫస్ట్ అయితే. ఓకే ఫైన్. పయ్యలు అయితే మొదటికి మోసం చేసిన తిరగట తిరుగుతలేవు పయ్యలు చూడండి. సో అలాగించి ఏం వెళ్తుంది ఇంకా. ఒకవేళ అయితే టెస్ట్ అయితే చేద్దాం. మొత్తంలో అయితే ఇన్నే అయిపోయింది, స్టక్ అయిపోయింది వ్యాన్ అయితే. అలా నుంచి వ్యాన్ అయితే బయటికి అయితే వెళ్తలేదు. ఓ షెడ్ అయితే వెళ్తలే అనేసి మూలల మీద అయితే పెట్టినాం. ఇలా నుంచి నన్ను బయటికి వెళ్తా ఇలా అని చూద్దాం. చూడొచ్చు మీరు పైలు అయితే ఎట్లా తిరుగుతున్నాయో దాన్ని. వెనకనే స్టక్ అయిపోయినాయి మొత్తం. మన మంట అయితే ఇంకా బగ్గుమంటుంది. ఈ పైల మీద తిరుగుతున్నాయి. సో ఒకసారి అయితే ఇది కంకర్ ట్రాక్ మీద వస్తా, ఒకసారి రాదా చూద్దాం ఒకసారి. కంకర్ ట్రాక్ మీద నుంచేనన్నా నో, మెల్లమెల్ల బయటికి అయితే వెళ్తుంది కంకర్ ట్రాక్ నుంచి. సో మళ్ళీ స్టక్ అయిపోయింది ఇక్కడనే. సో ఇదైతే ఫెయిల్. తర్వాత మన మట్టి ట్రాక్ అనమాట. ఇది మట్టి ట్రాక్ నుంచి నన్ను బయటికి వెళ్తా చూద్దాం ఒకసారి. ఈ వీల్ యొక్క సైజ్ మాత్రం చాలా చిన్నగా ఉండేసరికి, పైగా 4x4 కాదు కాబట్టి ఇలానే స్టక్ అయిపోయింది మన వ్యాను. అందుకే బయటికి వెళ్తలేదు చూడండి. సో ఇక్కడ స్టక్ అయిపోయింది మళ్ళా. తర్వాత మన వ్యాను అలాగించి ఇట్లా వెళ్ళలేదు. తర్వాత వాటర్ల నుంచి నన్ను వెళ్తా చూద్దాం ఒకసారి. సో వాటర్లోకి అయితే దిగింది. ఇదైతే ఇలానే స్టక్ అయిపోయింది. చూడు ఎట్లా తిరుగుతున్నాయి చూడు పయ్యలు. ఇది చూడొచ్చు పయ్యలు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో. సో మొదటికి మోసం చేసేసింది భయ్య. సో ముంగటికన్నా పోతుందా అంటే ఇలాగ బయటికి వెళ్తలేదు ఇది. సో మన ఆర్సీ వ్యాన్ మోసం చేసేసింది అనమాట. ఓకే ఫైన్. సౌండ్ ఇట్లా వస్తలేదు, స్పీకర్ వాటర్ పోయినట్టున్నాయి, అందుకే సౌండ్ ఇట్లా వస్తలేదు చక్కగా. ఇప్పుడు వస్తుంది సౌండ్. సో మన ఆర్సీ వ్యాన్ ఫెయిల్. మన వ్యాను ఓన్లీ ప్లేన్ ఏరియా మీద అయితే బాగా వెళ్తుంది. చూడ ఎంత బాగా వెళ్తుందో, మంచి సౌండ్ చేసుకుంటే అయితే బయటికి వెళ్తుంది ప్లేన్ ఏరియా మీద. అసలు ఆఫ్ రోడ్ సీన్కి అయితే పనిచేయదు అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మన పోలీస్ వ్యాన్ అనమాట. ఇది 8 వీల్స్, పైగా దీంట్లో తిరిగేటి అంటే 2 వీల్స్ అయితే తిరుగుతాయి. ఇదైతే టెస్ట్ అవుతాయి. మంటల నుంచి వెళ్ళిందంటే చాలా గొప్ప ఇది. సో చూద్దాం ఒకసారి. ఇది చూడొచ్చు. ఫస్ట్ అయితే మన పోలీస్ వ్యాను హ్యాండిలింగ్ ఓకే. ఫ్రంట్కి అయితే పోతుందా, మొదటికే మోసం చేసింది. ఇంకా ముంగట పోతుందిగా, ముంగడికి అయితే కదులుతలేదు. పైలు చూడండి ఎట్లా తిరుగుతుందో ఇక్కడ. సో దీన్ని అయితే జరంతా పుష్ అయితే చేద్దాం. ఇప్పుడైనా పోతుందా అంటే ఓకే నో యూస్. మెల్ల అయితే వచ్చింది. ఓకే మంటల కన్నా పోతుందా, మంటల దగ్గరికి పోయేసరికి అయితే ఆగిపోయింది. చూడవచ్చు ఇలా కన్నా పోతుందా అంటే ఇలా పోయి ఆగుతుంది చూడండి. సో ఫెయిల్. చూడొచ్చు మంటలన్నా ఇలా నుంచి అన్నా బయటికి వెళ్తుంది అంటే ఇట్లా బయటికి వెళ్తలేదు. ఓకే ఇక నెక్స్ట్ మనం మూలల మీదకి అయితే తెచ్చామన్నమాట మన కార్ని. ఓకే బయటికి వెళ్తే ఇలా చూద్దాం. ఇలానే స్టక్ అయిపోయింది మూలల నుంచి. చూడండి ఎట్లా తిరుగుతుందో పైలు దాన్ని.
తర్వాత కంకర్ ట్రాక్ అనమాట. కంకర్ ట్రాక్ కింద నుంచి నన్ను వెళ్తుంది ఇలా చూద్దాం. మెల్లమెల్ల బయటకి అయితే వెళ్తుంది. మళ్ళీ స్టక్ అయిపోయింది కారు. చూడొచ్చు మన దుబ్బలకైతే తెచ్చినాం. ఇళ్ళనన్నా వెళ్తుంది ఇలా చూద్దాం. ఇలా అసలుగా వెళ్తలేదు అయ్యా. ఓకే ఓకే మెల్లమెల్ల బయటకి అయితే వెళ్తుంది. చూడొచ్చు మళ్ళీ స్టక్ అయిపోయింది కారు. వాటర్లోకి అయితే తెచ్చేసినాము. చూడొచ్చు ఓకే ఇలా అయితే దిగబడ్డది. ఓ మెల్లగా అయితే పైలు అయితే తిరుగుతున్నాయి అయ్యా. జర్ర సాటిస్ఫై అవుతున్నది నేను చూసి. నేను పైలు తిరుగుతుంటే ఓకే ఓకే ఇప్పుడన్నా వెళ్తుందా చూద్దాం. అయినా పైల నుంచి అయితే తిరుగుతూ ఉంది. నో యూస్. ఓకే తర్వాత మనకు ఏవి కట్టెల రోడ్ మీద నుంచి వెళ్తుందా చూద్దాం. పైలు అయితే తిరుగుతుంది. మన ఆర్సీ పోలీస్ వ్యాన్ ఫెయిల్ అయిపోయింది. దేంట్లో నుంచి బయటికి వెళ్ళలేదు. ఇది ఇట్లా ప్లెయిన్ ఏరియా స్మూత్ సర్ఫేస్ మీదే బాగా పనిచేస్తుంది. సో మన వ్లాగ్ వచ్చేసి ఇది. ఈ వీడియో నచ్చితే లైక్ అయితే కొట్టండి. రానున్న రోజులలో ఇంకా మంచిగా వస్తాయి. పెద్ద పెద్ద హాబీ గ్రేడ్ కార్స్ అయితే వస్తాయి మన ఛానల్కి. ఇవైతే గివ్ అయితే ఇచ్చేస్తా. ఎప్పుడైతే మనమైతే 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చిరో అప్పుడైతే కార్లని గివ్ ఇచ్చేస్తా. మన దగ్గర ఉన్న స్టాక్ మొత్తం గివ్ ఇచ్చేస్తా. ఇప్పుడు ఇప్పటివరకు ఉన్న కార్ అయితే గివ్ ఇచ్చేస్తా. ఒక సైబర్ ట్రక్ తప్పించి మిగతా గివ్ ఇచ్చేస్తా. సో జల్దీ అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జల్దీ అయితే సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. ఎప్పుడైతే మానిటైజేషన్ అయిందో అప్పుడు మన సైబర్ ట్రక్ అయితే గివ్ ఇచ్చేస్తా. ఓకేనా రైట్.